సంస్థలు ఆగిపోయినాయి. దాని నుంచి ఇతర దేశాల సంస్థలు వచ్చాయి. నిర్మాణాలు లేవు, ఉపాధి లేదు. ఇసుక ఉంది, ఇసుక అప్పుడు ఫ్రీగా వచ్చేది. ఇవాళ ఎంత ఎంత దందాగిరి జరుగుతుంది. ఎన్ని రోజు పేపర్లు చూస్తూనే ఉన్నాక ఇంక ప్రత్యేకం చెప్పేదే ఉంది. అయితే ప్రజలకు అన్నీ చేరకపోవచ్చు, కానీ రాష్ట్రం మాత్రం భయంకరమైన అప్పుల్లో ఉంది. చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయాలంటారు? ఆయన ఒక విజనరీ. ఆయనకి డెవలప్మెంట్ గురించి తెలుసు, రాజకీయాలు ఆయనకు తెలియదు. అందుకని ఆయనకి వేయాలి. అందుకని వెయ్యాలి, బాధ్యత అంతే. ఈయనకేంటంటే విజన్ లేదు. ఏదో సంక్షేమం మీద మంచి ఉద్దేశం ఉంటే ఉందేమో, కానీ ఈ క్రూయల్ పనులు చేయట్లా. కొట్టొచ్చు, ఎదురు తిరిగిన కొడతారు, లోపలేస్తారా? అంటే వాక్ స్వాతంత్రం వద్దా? మన స్వాతంత్రం వచ్చింది ఎందుకండి? వాళ్ళు ఎంతోమంది 70 సంవత్సరాల క్రితం స్వాతంత్రం ఇచ్చారు. ఇలా ఒక పార్టీ అధికారానికి వచ్చి ఈ విధంగా ఎదురు తిరిగిన చంపేమైనా మనకు ఇచ్చిన స్వాతంత్రం? సర్దార్ పటేలు, సుభాష్ చంద్రబోసు, గాంధీ గారు వీళ్ళంతా త్యాగాలు చేసింది ఎందుకు? అంటే అడ్డొచ్చినా చంపుకుండా వెళ్ళిపో, అధికారం చేతిలో ఉంది కదా అని. సరే, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? ఫుల్ మెజార్టీ వస్తుంది. నేను అనుకుంటా అయితే సరిపడే మెజార్టీ 110 దాకా వస్తాయి. అలయన్స్ మీద డౌటే లేదు. రావాలని కోరుకుని వస్తాయని నా లెక్క కూడా ఉంది, అనుమానం లేదు. రోడ్లు బాగాలేదు అంటున్నారు కదా, రోడ్లు బాగాలేదు. రోడ్లు వేసుకొస్తున్నాడుగా, వేయకుండా ఉండలేదుగా, చేస్తున్నాడుగా. ఇప్పుడు అన్నీ ఒక పనులు ఒకే సహజాన్ని కొన్ని వేల కోట్లు అవుతాయి. యాజంగం చేస్తాడు, అదొకటి చేసుకుంటూ వస్తున్నాడు. చెయ్యకపోతే చెయ్యలేదు అన్నాడు. చేసేవాడిని కూడా నువ్వు చేయలేదంటే ఎట్లా కుదిరిద్ది? అది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు నీతి న్యాయం ఉండాలిగా. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. ఏ ఇంటికి ఎట్లా? 3 రాజధానులు అంటే మొన్నదాకా ఏమన్నారు, ఈ రాజధాని కమ్మూరు రాజధాని అన్నారు. మన 70 ఒకటి జనాలని. నువ్వు ఆ మాట అంటే ఏంది కమ్మూరు రాజధాని అని? జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీట్లు అని గ్యారంటీ చెప్పి ఉందా? నమ్మకమా? 100 గ్యారంటీ. ఇన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి, ఇంతమంది దాడి చేస్తున్నారు కాబట్టి 100 గ్యారంటీ. సీఎం గ్యారంటీ జగన్. అది నెక్స్ట్ సీఎం ఎవరవుతారంటారు? నెక్స్ట్ సీఎం అంటే ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి జగన్ గారు అవ్వాలి సార్. కారణం ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ జరిగిన విషయాలు బట్టి అంటే ఇది నా సొంత ఒపీనియన్, అంటే వేరే కాదు. నా సొంత ఒపీనియన్ అంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉమ్మడి లేకపోతే ఈ కూటములు ఇవన్నీ చేసి వీళ్ళు షేర్ చేసుకుని ఈ కార్యక్రమం జరుగుతుందో దానికి తోడు ఇది నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళ మైనస్లు కూడా ఆయన ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో గెలుస్తారు? ఇక్కడ ఎమ్మెల్యే అనేది చూడాలండి. ఇప్పుడు 2 సార్లు ముస్తాఫా గారు అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ డాక్టర్కి ఇచ్చారు. మాకంటే పర్సనల్గా ముస్తాఫా గారు మాకు చాలా పర్సనల్, అంటే మాకు వ్యాపారం ఇచ్చారు, ఇంకో రకంగా మాకు బాగా తెలిసిన ఆయన. కానీ లోకల్గా కొద్దిగా వ్యతిరేకత ఉంది అంటున్నారు, కానీ అది ఎంతవరకు అయితే అనేది చూడాలి. ఇది మిశ్రమ ఫలితం ఉండొచ్చు అనుకోండి, అంటే టైట్ పొజిషన్ ఉంటుంది అని అనుకోండి, నా ఒపీనియన్. వచ్చినాయా సంక్షేమ పథకాలు అందని అంటే అర్హతను బట్టి వస్తాయి. నేను ఆటో డ్రైవర్, నా వాహన మిత్ర వచ్చింది, నాకు పిల్లలు ఉన్నారు, అమ్మఒడి పడింది. అటాగు ప్రతి ఒక్క ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ వస్తున్నాయి. బాగానే ఉంది పరిపాలన. ఇప్పుడు ఎక్స్పర్ట్ వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం, జనసేన వీళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఎదిగేవాడిని తొక్కేటాకే ఉంటారు కాబట్టి సహజం. కానీ మొన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మట్టుకుని ఏం బాగాలేదు. నాకు 3 పిల్లలు 4 పిల్లలు నువ్వు అంట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోరుకు వచ్చినట్టు మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతవరకు అతను సినిమా ఫీల్డ్లో ఉండేవాడు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు, అతను ఎంతమందితో తిరిగాడో అతనే తెలుసు, ప్రజలకు తెలుసు. ఏమీ తెలియకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చి ఎంత మాట పడితే అంత మాట అంటాడు. అతను ఏం అధికారం ఉంది అతనికి? అతను తొత్తులాగా పనిచేస్తుంది ఎవరికి? చంద్రబాబు నాయుడికి తొత్తులాగా పనిచేస్తా, అతని కింద లోబీగా ఉంటా, అతను జెండా మోస్తా బానిస బతుకుపోతుంది అతను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీట్లు మటుకు 125 పైన వస్తాయన్న, 120 పైన. ఎందుకంటే ఈ తడ పోటాపోటీగానే ఉంది జనాల్లో మటుకుని. ఈ కొద్దిగా ఈ జనసేనది కొద్దిగా పార్టీ అభిమానం కానీ ఈ కుర్రాళ్ళు కొద్దిగా ఇది ఉంది కాబట్టి కొద్దిగా ఓట్లు అనేది చీలుస్తాగా 4-5 పార్టీలు, సిపిఎం కానీ, సిఐటి కానీ, జనసేన కానీ, ఈ మధ్య మళ్ళీ బీజేపీ అని వీళ్ళు పొత్తులు పెట్టుకుని ఒక్క నోడీటాకి ఉమ్మడికి వస్తాం. గతంలో కూడా మా నాయకుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నీ సింహం సింగల్గానే వెళ్ళింది, తోడళ్ళని కలిసి వస్తున్నాయి,
మీరే నాకు అండగా ఉండాలని చెప్పి అన్నాడు. ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటారు. ఏ నియోజకవర్గంలో ఎవరినైతే నిలబెడతారో వాళ్ళు పక్కాగా గెలుస్తారు. అదే 10,000 మీద బేస్ చేసుకొని ప్రతి ఆటోమొబైల్లో ప్రతి సామాను ప్రతి వస్తువు మీద 10 రూపాయలు పెంచారు. మరి అది ఎవరు కట్టాలి? ఆ భారం ఎవరి మీద పడుతుంది? సంక్షేమం ఇవ్వలేదంటలా జగను, ఇచ్చాడు. అమ్మఒడి 10,000 15,000 వేస్తున్నాడు, ఆటో డ్రైవర్కి 10,000 వేస్తున్నాడు. అమ్మఒడికి 15,000 వేస్తే స్కూల్లోకి వచ్చేటప్పటికి మీ పిల్లగాడికి 10,000 గవర్నమెంట్ వేస్తుంది కదమ్మా అని ఒక టెక్స్ట్ బుక్ 5 రూపాయలు ఉండదు, 9 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి దాని మీద భారం ఎంత పడుతుంది? ఒక తల్లికి తండ్రికి బుక్స్ కొనేటప్పుడు ఆ భారం ఏందో తెలుస్తుంది. మరి వాటికి పరిస్థితి ఏంది? రోడ్లు ఎక్కడ బాగున్నాయి? మీరు తిరుగుతున్నారు కన్నా, మీడియా ప్రతినిధులు తిరుగుతున్నారు కదా, రోడ్లు ఎక్కడ బాగున్నాయి? ఎక్కడన్నా ఉన్నాయా? బాబు గారికి ఎందుకు ఓటేయాలంటారు? బాబు గారికి ఎందుకు ఓటేయాలంటే డెవలప్మెంట్. ఇప్పుడు ఫస్ట్ బాబు గారు అన్నీ చేశాడు, ఆయన బాగా చేయలేదని పక్కన పెట్టారు. ఈయన తీసుకొచ్చాడు, ఈయన ఏం చేయలేదు కాబట్టి ఈయన పక్కన పెడతారు. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీట్లు అనేది ఇప్పుడు ఇంకా పూర్తిగా అనౌన్స్మెంట్ చేయలేదు. 90 సీట్లే ప్రకటించారు. పూర్తిగా సీట్లు ప్రకటించినప్పుడు వ్యక్తులను బట్టి ఎన్ని వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ సీఎం బాబు గారు అవుతారంటారు? కూటమే అయిద్ది. బాబు గారు ఎవరిని వాళ్ళిద్దరు ఎట్లా చేసుకుంటారనేది తెలీదు. కూటమి అయిద్ది సీఎం పోస్ట్.